మామూలుగా ప్రతిసారి మాట్లాడడానికి మాటలుంటాయి, కానీ ఏంటో ఈసారి మాట్లాడడానికి మాటలు లేవు, అనుభూతి మిగిలిపోయింది. ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే కొన్నిసార్లు కొన్ని జరిగినప్పుడు మాటలు రావు, కళ్ళల్లో ఆనందంతో వచ్చే నీళ్లు తప్ప. ఇంత గొప్ప అనుభూతిని నాకు ఈరోజు మా డైరెక్టర్ గారు కొరటాల శివ గారు అందించడం జరిగింది. దీనికంటే ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే నాకు శివ ఇచ్చింది. సెప్టెంబర్ 1 ఈ చిత్రం విడుదలవ్వడం జరిగింది. సెప్టెంబర్ 2 మా అమ్మగారిది, మా నాన్నగారిది పుట్టినరోజు. 60 నిండినాయి వాళ్ళిద్దరికి. ఈ చిత్రంతో 12-13 ఏళ్ళ నా తపన వారికి తెలియచేద్దామనే నా ఒక సంకల్పాన్ని ఈ రూపంలో నాకు ఈ జనతా గ్యారేజ్ ద్వారా నాకు అందించిన శివాకి ఆ జన్మాంతో రుణపడిపోయి ఉంటారు. థ్యాంక్స్ అ లాట్ శివ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ ఫ్రెండ్, ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ డైరెక్టర్, అండ్ ఫర్ షేరింగ్ దిస్ మోస్ట్ బ్యూటిఫుల్ గిఫ్ట్ which I gave to my parents, and it's precisely and it's only because of you. Thank you. Thanks a lot. అంటే అదే నాకు ఇదంతా ఒక చాలా వింత అనుభూతిలాగా ఉంది. నేను ఎప్పుడు చెప్పడం జరిగింది, ఒక వెలుగు కనిపిస్తుంది అని. ఈరోజు ఆ వెలుగు, నేను నమ్మిన వెలుగుని నాకు అందించినటువంటి నా ప్రేక్షక దేవుళ్ళకి నా నమస్సుమాంజలి, శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈరోజు ఏ ముహూర్తాన జనతా గ్యారేజ్ అని టైటిల్ పెట్టామో, ఈరోజు ఇది మేమందరం సినిమా చేసాం, కానీ ఇది మా ప్రేక్షక దేవుళ్ళు, మా అభిమాన సోదరులు, జనత మాకు అందించినటువంటి విజయం. ఇది ఎప్పటికీ ఈ విజయాన్ని మర్చిపోను. అన్ని విజయాల కంటే ఈ విజయాన్ని గుండెకు దగ్గరగా పెట్టుకుంటాను. ఇంకా బాధ్యతతో సినిమాలు తీస్తానని ఈ సభాముఖంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమాన సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎప్పటి నుంచో అంటే కొంచెం ఎమోషన్ని తక్కువ చేసుకొని మాట్లాడాల్సి వస్తుంది, సో అందుకే కొంచెం టైం తీసుకుంటున్నాను. మేమిద్దరం కలిసి పనిచేసినటువంటి 2 చిత్రాలు ఆఫ్కోర్స్ మేము అనుకున్నటువంటి విజయం కానివ్వండి, మేము అనుకున్నటువంటి రేంజ్ కానివ్వండి, ఆ సినిమాలు వెళ్ళలేదు. చాలామంది అనేవాళ్ళు ప్యూర్గా సెంటిమెంటల్ పరంగా మాట్లాడితే నేను పెద్ద నమ్మను ఆ సెంటిమెంట్స్ని. బట్ సమంతతో ఎన్టీఆర్ చేస్తే విజయం రాదు, సినిమా హిట్ అవ్వదు అని చాలామంది మాట్లాడారు. కానీ ఎక్కడో ఎందుకో ఈసారి గట్టి నమ్మకం